హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 25x45 నార్త్ ఫేసు హౌస్ ప్లాన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందామండి. ఇది మీకు డబుల్ బెడ్రూమ్తో అయితే ఈ ప్లాన్ అనేది రావడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. అక్కడి నుంచి మీరు వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లాన్ అనేది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ ప్లాన్ చూసుకున్నట్లయితే మనకి 25 అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి. అలాగే 45 అడుగులు పొడవుతోటి అయితే మీకు ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక అడుగు ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టామండి. అలాగే మనకి సౌత్ సైడ్ చూసుకుంటే 2 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగింది. ఈస్ట్ వైపు కూడా మనకి 2 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగింది. హౌస్కి సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వండి. హౌస్ మీకు 3D లుక్లో కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గోడలు కట్టిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుందనేది మీకు సింపుల్గా ఒక 3D డిజైన్ టైప్లోనే 2Dలోనే 3D టైప్లో చేయడం జరిగింది. ప్లాన్లో మీరు క్లియర్గా చూడొచ్చు. పోతే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. ఇంట్లోకి మెయిన్ ఎంట్రన్స్లోంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. ఈ పార్కింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే మీకు 17 అడుగులు పొడవు అయితే ఉంటుందండి. 12 అడుగుల 1 అంగుళం మీకు వెడల్పు అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది. ఇక్కడ పక్కనే చూసుకున్నట్లయితే మీకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ స్టెప్స్ చూసుకున్నట్లయితే మీకు 11 అడుగులు వెడల్పుతోటి 6 అడుగులు పొడవుతోటి మీరు స్టెప్స్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. పోతే హౌస్ లోపలికి మీకు మెయిన్ డోర్ అనేది ఇటు నుంచి ఉంటుంది. మెయిన్ డోర్లోంచి మీరు లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు హాల్ ఏరియా అనేది వస్తుందండి. ఈ హాల్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే 13 అడుగులు పొడవు ఉంటుందండి. అదేవిధంగా 9 అడుగుల 4 అంగుళాలు మీకు వెడల్పు అయితే ఉంటుంది హాల్ అనేది. ఈ హాల్లోనే మీకు ఎదురుగా చూసుకున్నట్లయితే ఇది మొత్తం మీకు కిచెన్ ఏరియా అయితే వస్తుందండి. ఈ కిచెన్ సైజ్ చూసుకున్నట్లయితే 9 అడుగుల 4 అంగుళాలు వెడల్పు ఉంటుంది. 8 అడుగుల 2 అంగుళాల పొడవుతోటి మీకు ఇక్కడ కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే ఈ కిచెన్లోనే మీకు పూజా రూమ్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది. మీరు సపరేట్గా పూజా రూమ్ కావాలనుకుంటే ఇది డిజైన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇది మొత్తం మీరు కిచెన్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చేసి దాన్ని మీరు పూజా రూమ్ కింద డిజైన్ చేసుకోవచ్చు. పోతే ఈ పూజా రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే 5 అడుగులు వెడల్పు ఉంటుంది. 3 అడుగులు పొడవుతోటి మీకు ఇక్కడ పూజా రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. పోతే మనం ఇటు నుంచి వచ్చినట్లయితే మనకి ఇటు వెళ్తే ఇటు ఒక బెడ్రూమ్ వస్తుంది, ఇటు వస్తే ఇటు ఒక బెడ్రూమ్ వస్తుందండి. 2 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇది మనకి మెయిన్ బెడ్రూమ్ అయితే వస్తుంది. ఈ మెయిన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే మీకు 10 అడుగుల 6 అంగుళాలు వెడల్పు ఉంటుందండి. అదేవిధంగా 12 అడుగుల పొడవుతోటి మీకు మెయిన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ మెయిన్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చామండి. 5 అడుగులు పొడవుతోటి 6 అడుగులు వెడల్పుతోటి మీకు ఇక్కడ టాయిలెట్ కమ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మెయిన్ బెడ్రూమ్కి ఎదురుగా చూసుకున్నట్లయితే ఇది మీకు రెండో బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ రెండో బెడ్రూమ్ సైజ్ వచ్చి మీకు 10 అడుగుల 6 అంగుళాలు వెడల్పు ఉంటుంది. అదేవిధంగా 12 అడుగుల పొడవుతోటి 2 బెడ్రూమ్లు మీకు ఒకే సైజులో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ డోర్ ఇచ్చాం కదా, ఈ డోర్లోంచి లోనికి వచ్చినట్లయితే ఇది మీకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చి 5 అడుగులు పొడవు ఉంటుంది, 6 అడుగులు వెడల్పు. 2 బాత్రూమ్లు కూడా మీకు ఒకే సైజులో అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఈ ప్లాన్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి. అక్కడి నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోతే ఈ హౌస్కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.